Hello everyone, welcome back to my channel. So let's begin today's session. So ఇవాళ మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ వచ్చి ల్యాండ్ రిసోర్సెస్. ల్యాండ్ రిసోర్సెస్ ని మనం ఎలా వాడుతున్నాం ఏమిటి అనేది మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ మీ షేర్ ద స్క్రీన్. ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ల్యాండ్ రిసోర్సెస్ అనేది మనం తీసుకుంటే వి లివ్ ఆన్ ల్యాండ్. మనం అందరం కూడా జీవించేది ల్యాండ్ పైన. వి పెర్ఫార్మ్ అవర్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆన్ ల్యాండ్. మనం ఎక్కడ పెర్ఫార్మ్ చేస్తాం? మన యొక్క ఆర్థిక పనులన్నీ కూడా ఎక్కడ పెర్ఫార్మ్ చేస్తాము అన్నప్పుడు వీఆర్ డెఫినెట్లీ పెర్ఫార్మింగ్ దెమ్. అంటే అసలు వాటిని ఖచ్చితంగా కూడా మనం భూమిపైనే ఎక్కువ శాతం ప్రభావం చేస్తూ ఉంటాం. దాదాపుగా 90% పనులన్నీ కూడా భూమిపైనే చేస్తాం. దీన్ని అనేక రకాలుగా మనం వాడుకుంటూ ఉంటాం. సో ల్యాండ్ ఈజ్ ఎ న్యాచురల్ రిసోర్స్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. కాబట్టి భూమి మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనే కంటే కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఒక పాయింట్ని అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సో ల్యాండ్ రిసోర్స్ గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటి ప్రశ్న గనక మీ మదిలో ఉన్నట్లయితే, ఇఫ్ యు హ్యావ్ ఎ క్వశ్చన్, why should I learn about land resources? It means we are learning about one of the most important resources which is useful for us. మనకి అత్యంత అవసరమైన, అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఒక రిసోర్స్ గురించి అయితే మనం నేర్చుకోబోతున్నాము. కాబట్టి ల్యాండ్ గురించి అయితే మనం నేర్చుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం అందరం జీవించేది ల్యాండ్ పైనే కాబట్టి. ఏమో రేపు మూన్ పైన కూడా జీవిస్తాము అనేటువంటిది చెప్తున్నారు. వాస్తవానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. భవిష్యత్తులో అయితే ఉండొచ్చేమో, కానీ ప్రస్తుతానికి మీరు 10th క్లాస్ ఎగ్జామ్ రాసేంతవరకు అయితే ఖచ్చితంగా మనం భూమిపైనే మన యొక్క మేజర్ యాక్టివిటీస్ని చేస్తూ ఉంటాం. కాబట్టి it is very important for us. Now next, it supports the natural vegetation, wildlife, human life and economic activities, transport and communication systems. ఇది ఎట్లాంటి యాక్టివిటీస్ని సపోర్ట్ చేస్తుంది? ఇది వెజిటేషన్ని సపోర్ట్ చేస్తుందంటే మనం వ్యవసాయం చేసుకోవడానికి కానీ, చెట్లు పెంపకం చేసుకోవడానికి కానీ, అలాగే జంతువుల యొక్క పెరుగుదలకు కానీ, మానవుడి యొక్క జీవనాన్ని గడుపుకోవటానికి కానీ, అలాగే వ్యాపారాలు చేసుకోవడానికి కానీ, ప్రయాణాలు చేసుకోవడానికి కానీ, అలాగే మనం కమ్యూనికేషన్ చేసుకోవడానికి కానీ, ఇట్లా రకరకాలైనటువంటివన్నీ కూడా మనం దీంట్లో చేసుకోగలుగుతున్నాము. హౌవెవర్ ద ల్యాండ్ ఈజ్ ఎన్ అసెట్ ఆఫ్ ఫైనైట్ magnitude, therefore it is important to use the land very carefully. ఇవన్నీ బాగున్నాయండి, ల్యాండ్ పైనే మనం యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాము, అందులో ఏం సందేహం అయితే లేదు. రకరకాలైనటువంటి యాక్టివిటీస్ కూడా మనం చేపడుతున్నాము. అయితే ఉన్నటువంటి ల్యాండ్ అనేది పరిమితిగా మనకుంది. వెరీ లిమిటెడ్ రిసోర్స్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ ఫర్ అస్. మనకు ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా చాలా లిమిటెడ్గా ఉంది. ల్యాండ్ ఎప్పుడూ కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఉన్నటువంటి ల్యాండ్నే మనం వాడుకోవాలి. అలా ఉన్నటువంటి నేతృత్వంలో, అట్లా ఉన్నటువంటి ఒక నేపథ్యంలో మనం తీసుకున్నట్లయితే, మరి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది ప్లెయిన్ ల్యాండ్స్. సాధారణంగా సమానంగా ఉండేటువంటి ల్యాండ్స్ మనకి ఎంత ఉన్నాయి? 43% ఉన్నాయి. మౌంటైన్స్, పర్వతాలు, కొండలు, గుట్టలతో నిండి ఉన్నటువంటి ల్యాండ్ దాదాపుగా మనకి 30% ఉంటే 27% మనకి ప్లాట్యూస్ అంటే పీఠభూములతో ఉంది. సో ఈ విధంగా ఉండటం వలన మనకి ల్యాండ్ అనేది ఇంకా తక్కువైపోతుంది. ఎందుకు ల్యాండ్ తక్కువైపోతుంది? మనకున్నటువంటి ల్యాండే మనకి టోటల్ పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ ఎంత? మనకి మొత్తం భూమిపైన 71% వాటర్తో నిండబడి ఉంది.
కదా, వాటర్ డ్రాప్లెట్స్తో నిండబడి ఉంది. సో వాటర్తో ఇంత నిండిపోయి ఉంటే 29% ల్యాండ్ ఉంది. ఉన్నటువంటి 29%లో కూడా దాదాపుగా మనకి సగం వరకు సగం వరకే మనకి అందుబాటులో ఉంది ప్లెయిన్ ల్యాండ్స్లో. మిగతాదంతా కూడా ఐదర్ ప్లాట్యూస్గా ఉంది, లేదా మనకి మౌంటైన్స్ రూపంలో ఆ ల్యాండ్ అనేది మనకి యూస్ పెద్దగా ఉండదు. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా మౌంటైన్స్లో ఉండటానికి వీలు కుదరదు మనకి, అంటే మనకు కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి. మరి అట్లా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రిసోర్స్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలా లేదా? ఖచ్చితంగా మనం జాగ్రత్తగా వాడుకోవాల్సిందే. అందులో మనకి ఎట్లాంటి అనుమానం అయితే లేదు. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అని అంటే, ఎందుకు మనం ల్యాండ్ని యూస్ చేసుకోవాలి అనేటువంటి ఒక పాయింట్ కనుక అడిగితే, వై వి షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద ల్యాండ్ వెరీ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా మనం ల్యాండ్ని ఎందుకు వాడుకోవాలి అనేటువంటి ఒక ప్రశ్న కనుక వస్తే, ల్యాండ్ ఈజ్ ఏ ఫైనైట్ రిసోర్స్. ఇన్ఫైనైట్ కాదు, అపరిమితంగా లేదు, లిమిటెడ్గా మనకి రిసోర్స్ ఉంది. ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్స్లో కూడా ద ల్యాండ్ హ్యాస్ డిఫరెంట్ రిలీఫ్ ఫీచర్స్. భౌగోళిక పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి. కొంతవరకు మాత్రమే మనం యూస్ చేసుకోగలం బాగా అనేటువంటి ఒక పాయింట్ను కూడా మనం హైలైట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనకి అవైలబుల్ ల్యాండ్, మీరు ఇక్కడ తీసుకుంటే అవైలబుల్ ల్యాండ్ విత్ వేరియస్ కేర్ఫుల్గా మనం ప్లాన్ చేసి వాడుకోవాల్సినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని అలా కనిపిస్తుంది అనేటువంటి దాన్ని మనం తీసుకోవాలి అని అంటే, మనం ఇక్కడ తీసుకుంటే ల్యాండ్, భారతదేశంలో ఉన్నటువంటి ల్యాండ్ వెరైటీ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్లో ఉంటుంది. మనం చెప్పుకున్నట్టుగానే మనకు ఉన్నటువంటి ల్యాండే తక్కువ ల్యాండ్ ఉంది. ఆ ఉన్నటువంటి తక్కువ ల్యాండ్ మనకి అనేక రకాలుగా ఉంది, అంటే డిఫరెంట్ ఫిజికల్ ఫీచర్స్తో ఉంది. ఉదాహరణకి మౌంటైన్స్, భారతదేశంలో అనేకమైనటువంటి మౌంటైన్స్, ప్లేటోస్, ప్లెయిన్స్, ఐలాండ్స్తో కప్పబడి ఉంది. అలాగే 43% ల్యాండ్ మాత్రమే మనం అగ్రికల్చర్కి వాడుకోవచ్చు, అట్లాగే ఇండస్ట్రీకి కూడా వాడుకోవచ్చు. మరి మౌంటైన్లో ఉన్నటువంటి 30% ల్యాండ్, ఏదైతే కొండలతో హిల్స్తో నింపబడి ఉన్నటువంటి ల్యాండ్ ఉందో, అది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కంట్రీ టు ఎన్ష్యూర్ పెరినియల్ ఫ్లో ఆఫ్ సమ్ రివర్స్, ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ ఫర్ టూరిజం అండ్ ఇకలాజికల్ ఆస్పెక్ట్స్. ఇదేమీ ఉపయోగం లేదా అండి మనకి? ఖచ్చితంగా ఉంది. మనకి ఈ వ్యవసాయానికి కావలసినటువంటి నదుల నుంచి వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో, ఆ నీరుని మనకిది ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని ఫ్లో అవ్వటానికి, ఎత్తుగా ఉన్నటువంటి వాటర్ని కిందకి తీసుకొచ్చేటువంటి క్రమంలో అనేకమైనటువంటి నదులకి సహాయపడుతుంది. వాటిని నిరంతరంగా ధారావాహికగా ప్రవహించడానికి అది ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. అలా ఏర్పడేటువంటి క్రమంలో చాలా చోట్ల వాటర్ ఫాల్స్ అనేవి ఏర్పడటానికి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా మనకి కొంత బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కొంత మనం వెళ్ళి చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ వాతావరణం అనేది. మనందరికీ కూడా వాటర్ ఫాల్స్ అంటే ఇష్టం కదా. సో చూస్తాం, వాటితో ఆడుకుంటాం, పిల్లలు సరదాగా చూస్తూ ఉంటారు. ఆ వాటర్ ఫాల్ పైనుంచి కిందకి అంత వాటర్ పడుతుంటే అది చూడటానికి కూడా చాలా బాగుంటుంది, అది మంచి ఫీలింగ్ వస్తుంది. సో అట్లా మనకి కొంత టూరిజంని పెంచేటువంటి అవకాశం ఉంది. అట్లాగే మనకున్నటువంటి ప్రకృతి సమతుల్యతకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి 27% ఏరియా ఆఫ్ ద కంట్రీ ఈజ్ కవర్డ్ విత్ ద ప్లాటో రీజియన్స్. కాబట్టి పీఠ భూములు అంటాం మనం తెలుగులో. ఈ పీఠ భూములతో 27% మనకి నిండిపోయింది. దీంట్లో మనకి చాలా అద్భుతమైనటువంటి రిజర్వ్స్ ఉంటాయి, మినరల్స్, ఫాజిల్ ఫ్యూయల్స్, ఫారెస్ట్లు, ఇవన్నీ కూడా కప్పబడి ఉంటాయి. ఈ ల్యాండ్లో ఎక్కువగా ఉంటాయి. అంటే మనకి విలువైనటువంటి ఖనిజాలు ఇవన్నీ కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. మీలో చాలామంది కేజీఎఫ్ చూసుంటారు కదా,
ఇప్పుడైతే కేజీఎఫ్లో ఏ బంగారం లేదు కానీ, లేదా మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కనుక ఇట్లయితే పుష్ప మనం అందరం చూసాం కదా, ఎట్లా మనకి అక్కడ అడవులు ఉంటాయి, దట్టమైనటువంటి అడవులు, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ పీఠభూముల్లోనే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా మనకి ల్యాండ్ అంతా కూడా రకరకాలుగా మనకు ఉంటుందన్నమాట. సో అలా ఉన్నటువంటి ల్యాండ్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి? ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? ఫస్ట్ పాయింట్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము ఇక్కడ? ఫస్ట్ పాయింట్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అని అంటే, మనకు ఉన్నటువంటి పీఠ భూములు అంటే అసలు మనం భూమి శాతం ఎంత ఉంది అనేటువంటి ఒక అంశాన్ని మనం చూసాం. ల్యాండ్ అసలు మనకి ఎందుకు ఇంపార్టెంట్, దానివల్ల మనకు ఉండేటువంటి ఉపయోగాలు ఏంటి, ల్యాండ్ని మనం ఎందుకు జాగ్రత్తగా వాడుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవటం జరిగింది. ల్యాండ్ యూటిలైజేషన్, ల్యాండ్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ల్యాండ్ యూటిలైజేషన్ అనేది మనకి ఎందుకు అంత జాగ్రత్తగా మనం వాడుకోవాల్సినటువంటి సందర్భం మనకి ఎందుకు కనిపిస్తుంది అనేది మనం తీసుకున్నాం. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నాం ల్యాండ్ రిసోర్సే చాలా తక్కువగా ఉంది, లిమిటెడ్ ల్యాండ్ రిసోర్స్ మనకి అవైలబుల్గా ఉంది. కాబట్టి ఆ ల్యాండ్ మనకి తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో మనం పొదుపుగా అవసరాన్ని మేరకు ప్లాన్ చేసుకొని మరీ వాడుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది మనకి ఖచ్చితంగా ఉంది అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. మరి ఇలా ఉన్నటువంటి ల్యాండ్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటున్నామండి అనేటువంటి దాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, మొట్టమొదటగా మన భారతదేశంలో అసలు ల్యాండ్ ఎలా ఉంది అనేది, ల్యాండ్ని మనం మెయిన్గా ఫారెస్ట్స్ కోసం వాడతాం. నెక్స్ట్, ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్, ఏదైతే మనం వ్యవసాయం చేసుకోవటానికి వీలుగా లేనటువంటి భూమి ఉందో ఆ భూమిని మనం ఏమంటామంటే దట్ ఈస్ నోన్ యాజ్ బేరన్ ల్యాండ్ ఆర్ వేస్ట్ ల్యాండ్. దాన్ని బేరన్ ల్యాండ్ అని కానీ, వేస్ట్ ల్యాండ్ అంటే ఉపయోగం లేనటువంటి ల్యాండ్, నిరుపయోగంగా వ్యవసాయానికి పనికిరానటువంటి ల్యాండ్గా మనం చెప్పుకుంటాం. అలాగే ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్, అంటే వ్యవసాయేతర ఉపయోగాల కోసం మనం వాడేటువంటి భూమిని మనం ల్యాండ్ యూజ్ టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్ అనేటువంటిది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏమిటి ఆ నాన్ అగ్రికల్చరల్ యూజెస్ అంటే? బిల్డింగ్స్, రోడ్స్ అండ్ ఫ్యాక్టరీస్. బిల్డింగ్స్ తయారు చేసి కట్టుకోవటం కానీ, రోడ్లు వేయటం కానీ, ఫ్యాక్టరీలు ఇచ్చేసుకోవటం కానీ, ఇవన్నీ కూడా మనకి నాన్ అగ్రికల్చరల్ యూజెస్ కిందకే వస్తాయి. అలాగే అదర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్స్ ఎక్స్క్లూడింగ్ ద ఫాలో ల్యాండ్స్, ఇందులో రకరకాలైనటువంటి ల్యాండ్స్ ఉన్నాయి. ఇందులో పర్మనెంట్ పాస్చర్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్స్, ఏంటంటే గడ్డి పెరుగుతూ ఉంటుంది అక్కడ పాస్చర్స్ కింద. సో అక్కడికి మనం మన యొక్క క్యాటిల్ని, గేదెల్ని, ఆవుల్ని, ఇట్లా షీపు, గోటు, గొర్రెల్ని, మేకల్ని, వీటిని కూడా తీసుకెళ్ళి మేత మేయించుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. కాబట్టి దాన్ని గ్రేజింగ్ ల్యాండ్స్ అంటారు. సో ఈ గ్రేజింగ్ ల్యాండ్స్ని మనం వాడుతూ ఉంటాం. అలాగే ల్యాండ్ అండర్ మిస్లేనియస్ ట్రీ క్రాప్స్, అనేక రకాలైనటువంటి ఈ యొక్క మొక్కల యొక్క పెంపకం మనకి జరుగుతున్నట్లయితే అవి సక్రమంగా ఒక పద్ధతిగా ఒక పంటగా కాకుండా ఏదో చెట్లు పెరుగుతున్నా కూడా అది మనకి పచ్చడి భూమి కిందకే వస్తుంది. కాకపోతే మనకి అవి పంటల కిందకి రావు, ఎందుకంటే అదేమి మనకి పంట కాదు కాబట్టి అది నెట్ సోన్ ఏరియాలోకి రాదు. అలాగే కల్ట్రోబుల్ వేస్ట్ ల్యాండ్, అంటే ఏ ల్యాండ్ అయితే విచ్ ల్యాండ్ ఈజ్ లెఫ్ట్ ఫర్ మోర్ దాన్ 5 years, 5 అగ్రికల్చరల్ ఇయర్స్, అంటే మనకి నార్మల్గా న్యూ ఇయర్ అన్నప్పుడు జనరల్గా మనందరికీ గుర్తుకొచ్చేది ఏంటి?
జనవరి 1. కానీ వాస్తవానికి మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం ఎప్పుడు? ఉగాది నాడున మనం చేసుకుంటాం. అలాగే అకాడమిక్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు. ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31. ఇట్లా మనకి ఇయర్స్ మారుతుంటాయి. అలా అగ్రికల్చర్కి కూడా సీజన్స్ ఉంటాయి. ఆ సీజన్స్ 3 సీజన్స్ ఉంటాయి: ఖరీఫ్, రబీ, జయాద్. ఈ 3 పంటలు అంటే ఖరీఫ్ పంటకు కానీ, రాబీ పంటకు కానీ, జయాద్ పంటకి కానీ అలా 5 సంవత్సరాల పాటు గనక మనం వాడకుండా వదిలేసినట్లయితే అటువంటి భూమిని మనం కల్ట్రోబుల్ వేస్ట్ ల్యాండ్, అంటే మనం దాన్ని వ్యవసాయానికి వాడుకోగలిగి ఉండి కూడా 5 సంవత్సరాల నుంచి ఇతరత్ర కారణాల దృష్ట్యా మనం గనక వాడుకోకుండా ఉన్నట్లయితే దాన్ని మనం కల్ట్రోబుల్ వేస్ట్ ల్యాండ్ అని పిలవటం జరుగుతుంది. సో ఆ పాయింట్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే 4th కేటగిరీ ఆఫ్ ల్యాండ్ ఏంటది? 4th కేటగిరీ ఆఫ్ ల్యాండ్ ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి కరెంట్ ఫాలో ల్యాండ్ ఏమంటాం మనం? కరెంట్ ఫాలో ల్యాండ్ అని పిలవటం జరుగుతుంది. ఏమిటి కరెంట్ ఫాలో ల్యాండ్ అని అంటే, ప్రస్తుతానికి ఈ ల్యాండ్ మనకి ఫాలోగా ఉంది, ప్రస్తుతానికి నిరుపయోగంగా ఉంది అనేటువంటి ఒక మీనింగ్ వస్తుంది అనమాట. ఏమిటది అని అంటే, మనకి ఈ ల్యాండ్ని మనం కల్టివేషన్లో వాడుకోవట్లేదు ప్రస్తుతానికి. వీఆర్ నాట్ కల్టివేటింగ్. అలా కల్టివేట్ చేయకుండా 1 or less than 1 అగ్రికల్చరల్ ఇయర్, ఒక పంట కాలం కావచ్చు లేదా 2 పంటల కాలం కావచ్చు, ఆ విధంగా మనకి దాదాపుగా 1 సంవత్సరం పాటు అంటే 3 పంటల వరకు మనకి వర్షాకాలం పంట, చలికాలం పంట లేదా ఎండాకాలం పంట, ఈ 3 పంటలు 1 సంవత్సర కాలంలో మనకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బాగా నీరున్నటువంటి పంట అయితే, అదే కాలువ దగ్గర ఉన్నటువంటి పంటలు అయితే మనకి. అలా మనం 1 సంవత్సరం పాటు గనక మనం వాడకుండా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటున్నాం? ప్రస్తుతానికి ఇది ఖాళీగా ఉందండి, ఈ సంవత్సరం వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరో ఏదో ఇబ్బంది పడ్డారండి, అందుకే వాళ్ళు ఈ సంవత్సరం పంటే లేదండి అంటాం. అంటే ఈ సంవత్సరమే ఖాళీగా ఉంది, అంత ముందంతా కూడా అది మనకి పంట పండింది, మంచి నేల. దాన్ని కరెంట్ ఫాలో ల్యాండ్ అంటాం. 5 సంవత్సరాలు గనక మనం పంటలు పండించకపోతే కల్ట్రోబుల్ వేస్ట్ ల్యాండ్ అంటాం. మరి ఇప్పుడు సందేహం రావాలి మనకి, సార్ బాగుంది సార్, 5 సంవత్సరాలు అంటే కల్ట్రోబుల్ వేస్ట్ ల్యాండ్ అన్నాం, మరి 1 ఇయర్ అంటే కరెంట్ ఫాలో అన్నాం, మరి సంవత్సరం కంటే ఎక్కువ 5 సంవత్సరాల కంటే తక్కువ గనక ఉన్నట్లయితే అలాంటి ఒక ల్యాండ్ని మనం ఏమంటామండి? దాన్నే మనం ఏమంటామంటే అదర్ దాన్ కరెంట్ ఫాలో. సంవత్సర కాలం కంటే కూడా ఎక్కువగా ఉంటూ 5 సంవత్సరాల కాలం కంటే కూడా తక్కువగా, అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు మనకి ఆ ల్యాండ్ పైన కల్టివేషన్ జరగలేదు అనేటువంటి దాన్ని మనం తీసుకున్నట్లయితే అటువంటి ల్యాండ్ని మనం ఏమంటాము అని అంటే కరెంట్ ఫాలో అనం, కల్ట్రోబుల్ వేస్ట్ ల్యాండ్ అనం. ఈ 2 పేర్లు కాకుండా అదర్ దాన్ ద కరెంట్ ఫాలో ల్యాండ్, సంవత్సర కాలం పాటు గనక మనం పంట పండించకపోతే దాన్ని కరెంట్ ఫాలో, ప్రస్తుతానికి ఇది ఖాళీగా ఉన్నటువంటి పంట పండనటువంటి భూమి, 5 సంవత్సరాలుగా మనం పంటలు పండించట్లేదు, కల్ట్రోబుల్ వేస్ట్ ల్యాండ్. కేవలం 2 సంవత్సరాలు లేదా సంవత్సరం పైనే మనం ఈ పంటను పండించాలంటే అదర్ దాన్ కరెంట్ ఫాలో. ఈ 3 రకాలైనటువంటి పేర్లతో మనం భూముల్ని వ్యవసాయం చేయగలిగి, మనం సంవత్సర కాలం చేయకపోతే ఒక పేరుతో పిలుస్తున్నాం, మోర్ దాన్ 1 ఇయర్ జరిగితే ఒక పేరుతో పిలుస్తున్నాం, అలాగే మనకి 2 to 1 to 5 ఇయర్ ఇట్లా మనకి రకరకాలైనటువంటి పేర్లతో ఉన్నట్లయితే మనం దాన్ని పిలవటం జరుగుతుంది. ఈ రకంగా మనకి డిఫరెంట్ దీన్నైతే మనం గమనించడానికి వీలవుతుంది అనేటువంటిది
మనం ఖచ్చితంగా తెలియజేయచ్చు. అలాగే నెట్ సోన్ ఏరియా, మనకి ఎంత పంట మనం పండిస్తున్నాము. ద ఫిజికల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఆన్ విచ్ క్రాప్స్ ఆర్ సోన్ హార్వెస్టెడ్ ఈజ్ నోన్ యాజ్ నెట్ సోన్ ఏరియా. ఎంత మనం ఫిజికల్గా పండించాము అనేటువంటి దాన్ని మనం నెట్ సోన్ ఏరియా అంటాం. ఎన్ఎస్ఏ అని కూడా రాస్తాం. ఏరియా సోన్ మోర్ దాన్ వన్స్ ఇన్ అన్ అగ్రికల్చరల్ ఇయర్ ప్లస్ నెట్ సోన్ ఏరియా ఈస్ నోన్ యాజ్ గ్రాస్ క్రాప్డ్ ఏరియా. ఏ పంటనైతే, ఏ భూమినైతే మనం ఏరియా మోర్ దాన్ వన్స్ ఇన్ ఎన్ అగ్రికల్చరల్ ఇయర్ ప్లస్ నెట్ సోన్ ఏరియా, మొత్తం పంట పండించినటువంటి నేల, అలాగే ఎంత భూమినైతే మనం కనీసం ఒక్క పంట అయినా పండిస్తామో అట్లాంటి దాన్ని గ్రాస్ క్రాప్డ్ ఏరియా అని పిలవటం జరుగుతుంది. అంటే గ్రాస్ క్రాప్డ్ ఏరియా ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఏరియా సోన్ మోర్ దాన్ వన్స్ ప్లస్ నెట్ ఏరియా సోన్. నో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకున్నటువంటి నెట్ సోన్ ఏరియా అంటే మొత్తం ఎంత ఏరియాలో పంట పండింది, ఆ పంట పండినటువంటి సందర్భంలో అక్కడ గనక మనకి ఒకే పంట పండి ఉండొచ్చు, లేదా 2 పంటలు పండి ఉండొచ్చు, 3 పంటలు కూడా పండి ఉండొచ్చు. దాన్ని అంతటినీ కూడా మనం కలుపుకుంటాము. అలాగే ఏ పంట అయితే ఒక పంటే, ఏ నెలలో అయితే ఒక పంటే పండిందో ఆ నెలను కూడా మనం కన్సిడర్ చేసుకుంటాము. ఇవి 2 కూడా కన్సిడరేషన్ చేసుకుని దాన్ని మనం గ్రాస్ క్రాప్డ్ ఏరియాగా పిలవటం జరుగుతుంది అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ల్యాండ్ని ఎన్ని రకాలుగా మనం అగ్రికల్చరల్ ల్యాండ్ని మనం వాడుతున్నాము అని అంటే 5 టైప్స్లో వాడుతున్నాం. ఫారెస్ట్స్, అడవులు, పర్మనెంట్ పాస్చర్స్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్స్, గడ్డి వాములు అయి పెరిగేటువంటి ప్రాంతం, అలాగే రకరకాలైనటువంటి పంటలు మొక్కలు పెరిగేటువంటి ప్రాంతం. అగ్రికల్చర్ ల్యాండ్ 5 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నటువంటిది కల్ట్రబుల్ వేస్ట్ ల్యాండ్ అన్నాం. సంవత్సరం ఖాళీగా ఉంటే కరెంట్ ఫాలో ల్యాండ్ అన్నాం. సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు ఖాళీగా ఉంటే అదర్ దాన్ కరెంట్ ఫాలో ల్యాండ్ అన్నాం. ఎంత ఏరియాలో పంట పండింది అనేటువంటి దాన్ని నెట్ సోన్ ఏరియా, మొత్తం ఎంత ల్యాండ్లో పంట పండింది అనేది మనం చూసాం. అట్లాగే గ్రాస్ క్రాప్డ్ ఏరియా, ఎంత మనకి క్రాప్ ఏరియా పండింది అనేది మనం టోటల్గా తీసుకున్నప్పుడు ఎంత దాంట్లో పంట పండింది, అలాగే ఎంత ఏరియాలో ఒక్క పంట కంటే ఎక్కువ మనం వేసుకున్నాము. ఒక సంవత్సర కాలంలో అగ్రికల్చరల్ ఇయర్లో ఒక పంట కాలం కంటే ఎక్కువ సార్లు పంట వేసినటువంటి నేలని మనం కన్సిడర్ చేసుకొని ఆ ల్యాండ్ మొత్తం, ఆ మొత్తాన్ని కూడా, ఆ ఏరియా మొత్తాన్ని కూడా గ్రాస్ క్రాప్డ్ ఏరియాగా పిలుస్తాము అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలు. సో కైండ్లీ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా వచ్చినా, మీకు ఏదైనా పాయింట్స్ రిపీటెడ్గా కావాలన్నా దాదాపుగా అన్నీ కూడా రిపీట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను. నేను నాకు అర్థమైనంత వరకు మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇంకా మీకు ఏమన్నా కావాలి అని అంటే నాకు కొంచెం తెలియజేయండి, తప్పకుండా నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. అలాగే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ టాపిక్ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ల్యాండ్ యూజ్ అనేది ఎట్లా జరుగుతుంది అనేటువంటి పాయింట్ని మనం తీసుకున్నట్లయితే ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ని ఒక్కసారి మనం చూద్దాం. ల్యాండ్ యూజ్ ప్యాటర్న్, ద యూజ్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ డిటర్మైన్డ్ బై బోత్ ఫిజికల్ ఫ్యాక్టర్స్. ఏ ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుంది అని అంటే టోపోగ్రఫీ, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఎత్తుపల్లాలు వాటిని ఆధారం చేసుకొని, క్లైమేట్, అక్కడ ఉండేటువంటి వాతావరణం, అలాగే సాయిల్, అక్కడ ఉండేటువంటి మట్టి, ఆ రకాలైనటువంటి సాయిల్స్ ఉన్నాయి కదా, అనేక రెడ్ సాయిల్, ఎల్లో సాయిల్, ఇట్లా సాయిల్స్ ఉన్నాయి కదా, ఇవి కాకుండా హ్యూమన్ ఫ్యాక్టర్స్, ఆ ప్రాంతంలో ఉండేటువంటి జనాభా యొక్క సాంద్రత అంటే డెన్సిటీ, టెక్నాలజికల్ క్యాపబిలిటీ, మనకి ఎంత టెక్నాలజీ అవైలబుల్గా ఉంది ఆ ప్రాంతంలో, అక్కడ ఉండేటువంటి కల్చర్ ఏంటి,
అక్కడ ఉండేటువంటి అలవాట్లు, వ్యవహారాలు ఇవన్నీ కూడా మనకి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ద యూజ్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ డిటర్మైన్డ్ బై బోత్ physical factors and also human factors. So there are two types of factors what we are talking about. What are the two types of factors? Physical. What are physical? Physical అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ టైపు, సాయిల్ టైపు, క్లైమేటు, ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ ఫ్యాక్టర్స్ కిందకు వస్తాయి. అలాగే మనకి హ్యూమన్ ఫ్యాక్టర్స్, అక్కడ ఉండేటువంటి పాపులేషను, అక్కడ ఉండేటువంటి టెక్నాలజీ అవైలబిలిటీ, అలాగే మనకి అక్కడ ఉండేటువంటి సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా మనకి దేని కిందకు వస్తాయి? అక్కడ ఉండేటువంటి హ్యూమన్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఇవన్నీ కూడా మనకి ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం? మన భారతదేశంలో మనం వాడేటువంటి ల్యాండ్ యొక్క ప్రభావం ఆ ప్రాంతం పైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మన ముందు ఒక చార్ట్ అయితే ప్రజెంట్ చేశారు డేటాతో. ఆ డేటా చార్ట్ ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 1960-61 మధ్య కాలంలో తీసుకున్నటువంటి కేటగిరీస్ ఇవి. 2014-15 మధ్య కాలంలో తీసుకున్నటువంటి ల్యాండ్ యూసేజ్ యొక్క కేటగిరీస్. సో ఇక్కడ మనకి ఫారెస్ట్ ల్యాండ్ మీరు చూస్తే 18% ఉంది. ఇక్కడికి వచ్చేపాటికి 23% అయింది. ఇది 45.26% ఉంది. మనకి ఏరియా అండర్ నాన్ అగ్రికల్చరల్ యూజ్ ఇది కొంచెం పెరిగి 45.5%కి పెరిగింది. ఇట్లా డిఫరెంట్ పర్సంటేజెస్లో మనం ల్యాండ్ని ఎలా వాడుతున్నాము అనేటువంటిది మనకి ఇందులో తెలియజేయటం జరిగింది. సో ఈ చార్ట్ని మీరు రిఫర్ చేస్తే మనకి ఆ ల్యాండ్ అనేది ఎలా యూజ్ చేస్తున్నారు అనేటువంటిది మనకి తెలుస్తుంది. సో టోటల్ ఏరియా మన ఇండియాకి ఎంత ఉంది అనేది మనం తీసుకున్నట్లయితే, టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా మన భారతదేశం యొక్క మొత్తం ఏరియా ఎంత అంటే ఇట్ ఈస్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఈ ల్యాండ్లో మనం 93% మాత్రమే మనం వాడుకోగలుగుతున్నాం. మనకున్నటువంటి మొత్తం 3.28 దాదాపుగా 32,80,000 కిలోమీటర్ల వరకు వస్తుంది. అది లక్షల్లో చెప్పాలి అని అంటే, మిలియన్స్లో అయితే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇందులో 93% మాత్రం మనం వాడుకోగలుగుతున్నాం. ఎందువలన అండి అంటే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకి అస్సాం తప్ప వేరే ప్రాంతాలు మన ఆధీనంలో లేవు. అలాగే కొంత ప్రాంతం మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో, కొంత ప్రాంతం పాకిస్తాన్ ఆధీనంలో ఉంది, కొంత ప్రాంతం చైనాలో ఉంది. కాబట్టి అక్కడ సర్వే చేయటానికి వీలు అవ్వట్లేదు అనేటువంటి ఒక పాయింట్ను కూడా మనకి మెన్షన్ చేస్తున్నారు. అలాగే మనం కనుక తీసుకున్నట్లయితే మరి ఈ సందర్భంలో మనం గమనించాల్సింది, ఇక్కడ నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ని మనం వాడుకోగలుగుతున్నామండి టోటల్గా అని అంటే, ఇట్ ఈజ్ ఓన్లీ అరౌండ్ 93%. అంత మాత్రమే మనం వాడుకుంటున్నాం ప్రస్తుతానికైతే. చైనా ఆక్యుపేషన్ వలన కావచ్చు, లేదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి కొండ ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి సున్నితమైనటువంటి అంశాల వలన కావచ్చు, అక్కడ మనం సర్వే చేయలేకపోతున్నాం. అది కూడా ఒక కారణంగా మనమైతే చెప్పుకోవచ్చు. ద ల్యాండ్ అండర్ ద పర్మనెంట్ పాస్చర్ హ్యాస్ ఆల్సో డిక్రీజ్డ్. ఇది మనం ఒక గమనించాల్సినటువంటి అంశం. ఏంటంట, మన యొక్క జంతువులకి లేదా మన యొక్క క్యాటిల్కి అవసరమైనటువంటి గ్రేజింగ్ ల్యాండ్స్ అని ఏవైతే చెప్పుకున్నామో, ఆ గ్రేజింగ్ ల్యాండ్స్ అనేవి మనకి తగ్గుదల పట్టాయి, తగ్గిపోయాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఇచ్చారు. మరి మన యొక్క క్యాటిల్కి, మన యొక్క ఆవులకి కానీ, గేదెలకి కానీ, లేదా మేకలకి కానీ మరి ఎలా ఆహారాన్ని అందుబాటులోకి వచ్చిందంటే, మోస్ట్ ఆఫ్ ది అదర్ దాన్ ద కరెంట్ ఫాలో ల్యాండ్స్ ఆర్ ఐదర్ ఆఫ్ పూర్ క్వాలిటీ ఆర్ ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ హ్యాస్ గాన్ అప్. ఎందువలన ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది అని అంటే, మనకి ఏదైతే మనం ల్యాండ్స్ అని చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ ల్యాండ్స్, ఫాలో ల్యాండ్స్, కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటే ప్రస్తుతానికి ఈ సంవత్సరం మనం ఎక్కువగా వాడలేదండి,
ఖాళీగా ఉంచాము ఆ ల్యాండ్ అండి అని చెప్పుకున్నటువంటి ల్యాండ్ మనకి ఎక్కువ ఉపయోగానికి రావట్లేదు అన్నటువంటి ల్యాండ్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ ల్యాండ్లో మనం గనక చెయ్యాలి అగ్రికల్చర్ అంటే చాలా కాస్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి ఒక ల్యాండ్ మనకి చాలా కల్టివేషన్ వన్స్ కానీ సంవత్సర కాలంలో ట్వైస్ ఇన్ అబౌట్ 2 or 3 years సంవత్సరానికి ఒకసారి కానీ లేదా 2-3 సంవత్సరాల్లో ఒకసారి కానీ వాళ్ళు చేసేటువంటి ఇది చేస్తున్నారు. ఇఫ్ దీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద నెట్ జోన్ ఏరియా, వీటిని గనక నెట్ జోన్ ఏరియాలో గనక ఇంక్లూడ్ చేసుకుంటే అంటే 2 సంవత్సరాలకు ఒకసారి కానీ లేదా 2-3 సంవత్సరాల మధ్యలో ఒకసారి ఎప్పుడో వర్షాలు బాగా పడితే ఆ సంవత్సరం అక్కడ పంట గనక చేసుకున్నట్లయితే అలాంటి ఒక దాన్ని గనక మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే మనకి 54% వరకు మనం ఈ యొక్క టోటల్ పాప్ ఏరియాని గనక మనం చూపించుకోవచ్చు. దీని అంతా కూడా పంట కింద మనం చూపించుకోవచ్చండి అనేటువంటి అంశాన్ని కూడా మనకు చెప్తారంటే ఆ విధంగా కూడా మనం ఎక్కువ పంట పండించాము అనేటువంటి అంశాన్ని కూడా మనం చెప్పొచ్చు. వాస్తవానికి అలా కూడా రాసుకుంటే మనకు కూడా బాగుంటుంది అనేది చెప్తున్నారు. కానీ వాస్తవంగా అలా జరగట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక సంవత్సరంలో మీరు కనుక లెక్కలను తీసుకున్నట్లయితే ఆ సంవత్సరంలో గనక ఆ ప్రాంతంలో అది పండకపోతే పంటలు గనక వెయ్యకపోతే ఉపయోగం లేనట్టే కదా. అట్లాంటి ఒక పాయింట్ని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అలాగే ద ప్యాటర్న్ ఆఫ్ నెట్ జోన్ ఏరియా వేరీస్ గ్రేట్లీ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్. ఇట్ ఈస్ ఓవర్ 80% ఇన్ ద టోటల్ ఏరియా ఇన్ పంజాబ్ అండ్ హర్యానా, లెస్ దాన్ 10% ఇన్ అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఈ పర్సంటేజ్ అంటే ఎంత శాతం రాష్ట్రాల్లో ఉన్నటువంటి భూమిని మనం పండించుకోగలుగుతున్నాము అనేటువంటి అంశాన్ని మనం గనక తీసుకున్నట్లయితే ఈ నెట్ జోన్ ఏరియా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి భూమిలో 54% మనం వాడుకోగలుగుతున్నామండి అనేటువంటి అంశాన్ని మనం చెప్పచ్చు. అలా ఒకసారి లేదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి పండించినటువంటి పంటని కన్సిడరేషన్లో తీసుకున్నాం అన్నటువంటి అంశం నుంచి కనుక మనం ఒక అడుగు ముందుకేసి అసలు ఏ రాష్ట్రంలో ఎంత శాతం భూమిని మనం వాడుకుంటున్నాము అనేటువంటి ఒక అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కొన్ని రాష్ట్రాల్లో దాదాపుగా 80% భూమిని మనం ఖచ్చితంగా వాడుకోగలుగుతున్నాము అనేటువంటి అంశాన్ని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఉదాహరణకి పంజాబ్ రాష్ట్రంలో లేదా హర్యానా రాష్ట్రంలో కనుక మీరు లెక్కలు తీసుకున్నట్లయితే చాలా వరకు మనం వాడుకోగలుగుతున్నాము అనేటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. కానీ మరి ఇటు ఈశాన్య రాష్ట్రాలు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనం తీసుకున్నట్లయితే మనకి అరుణాచల్ ప్రదేశ్లో కానీ, మిజోరంలో కానీ, మణిపూర్లో కానీ, అండమాన్ అండ్ నికోబార్లో కానీ, దీవుల్లో కానీ మనకి కేవలం 10% భూమి మాత్రమే మనం ఇలా రకంగా పంటకి వాడుకోగలుగుతున్నాము అనేటువంటి అంశాన్ని మనకి ఇక్కడ వేరియేషన్ ఇన్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ద నెట్ ఏరియా జోన్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి భూమి యొక్క వ్యత్యాసం, ఎంత పంట నేలని పండిస్తున్నాము అనేటువంటి అంశాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే ఫారెస్ట్ ఏరియా ఇన్ అవర్ కంట్రీ, మనకి ఎంత ఫారెస్ట్ ఏరియా ఉంది అనేటువంటి దాన్ని మనం తీసుకున్నట్లయితే ద ఫారెస్ట్ ఏరియా ఇన్ ద కంట్రీ ఈస్ ఫార్ లోవర్ దాన్ ద డిజైర్డ్ 33% ఆఫ్ ది జియోగ్రాఫికల్ ఏరియా యాజ్ ఇట్ ఈస్ అవుట్లైన్డ్ బై ద నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952. 1952వ సంవత్సరంలో ఇచ్చినటువంటి ఒక జాతీయ అడవుల యొక్క సంబంధించినటువంటి ఒక పాలసీలో భాగంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకున్నటువంటి మొత్తం భూమి భాగంలో దాదాపుగా 33% మనం ఖచ్చితంగా ఫారెస్ట్ కలిగి ఉంటేనే మనకి వాతావరణంలో సరైనటువంటి బ్యాలెన్స్ అనేది ఉంటుంది, ఇకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఆ రకంగా కొన్ని కోట్ల మంది జీవితాలు దానిపైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయగలగాలి అనేటువంటి దాన్ని మనకి నేషనల్ ఫారెస్ట్ పాలసీ ద్వారా తెలియజేయటం జరిగింది. కానీ మనం దాన్ని
రీచ్ అవ్వలేకపోతున్నాం. మనకి దాదాపుగా ఒక 20% మాత్రమే ఉంది, అంతకంటే ఎక్కువైతే లేదు అనేది మనం బాధతో చెప్పుకోవాల్సినటువంటి అంశం. మరి ఈ ఫ్రింజెస్ ఏదైతే ఈ ఫారెస్ట్ పైన ఆధారపడి మనం ఉన్నామో, ఈ తక్కువ ప్రాంతాలు ఏవైతే ఉంటున్నాయో, అపార్ట్ ఫ్రమ్ ద ల్యాండ్ దట్ ఈస్ టర్మ్డ్ యాజ్ వేస్ట్ ల్యాండ్, ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్, ఇవన్నీ కూడా మనకి వేస్ట్ ల్యాండ్ అండ్ ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్, ఈ కొంత భాగం కూడా మనకి ఫారెస్ట్ నుంచి కట్ చేయబడినటువంటి ల్యాండ్ కానీ మనం చెప్పుకోవచ్చు. అట్లాగే వేస్ట్ ల్యాండ్లో మనం ఏమంటున్నాం? వేస్ట్ ల్యాండ్ అంటే రాళ్లతో నిండిపోయినటువంటి రాకీ ల్యాండ్, యారిడ్ డెజర్ట్ ఏరియాస్, అట్లాగే ల్యాండ్ పుట్టు అదర్ నాన్ అగ్రికల్చరల్ యూజెస్, రోడ్స్, రైల్వేస్, ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా నాన్ అగ్రికల్చరల్ యూజెస్ కిందకు వస్తాయి. అట్లాగే మరి మనం వాడుకునేటువంటి కంటిన్యూస్గా మనం ల్యాండ్ యూజ్ చేసుకోవటం కూడా టైం వితౌట్ టేకింగ్ అప్రాప్రియేట్ మెజర్స్, దానికి కావాల్సినటువంటి మెజర్స్ ఏమి కూడా మనం తీసుకోకుండా మనకి నచ్చినట్టుగా నిరంతరం మనకు కావలసినట్టుగా మనం వాడుకుంటూ వెళ్ళిపోవటం వలన కూడా సీరియస్ రిపర్కషన్స్ ఆన్ ద సొసైటీ అండ్ ది ఎన్విరాన్మెంట్. రోజువారీగా మనం వాడేటువంటి భూగర్భ జలాలు తగ్గిపోవటం వలన మన భూమిలో ఉండేటువంటి తేమ శాతం తగ్గిపోతుంది. ఇది ల్యాండ్ డీగ్రేడేషన్కి, ల్యాండ్ ఆ ల్యాండ్ పట్టు కోల్పోవడానికి బాగా ఇదవుతుంది, పాడైపోతుంది. మనం సరైనటువంటి స్టెప్స్ మనం తీసుకోవాలి అనేటువంటి ఒక దాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకి దారి తీసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మన సొసైటీ పైన కానీ మన ఎన్విరాన్మెంట్ పైన కానీ తీవ్రంగా ప్రకృతి మనకి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి అంశాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఈరోజు సెషన్లో మనం నేర్చుకున్నది ల్యాండ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్, అట్లాగే మనకి ఫారెస్ట్ పాలసీ ప్రకారం ఎంత ల్యాండ్ ఉండాలి, ఏ సంవత్సరం మనకి పాలసీ వచ్చింది, ఎంత పర్సంటేజ్ ఉండాలనే రికమెండేషన్ ఇచ్చారు మనకి అనేటువంటి అంశాలని మనం డిస్కస్ చేసుకున్నాం. ల్యాండ్ని సరిగ్గా కనుక మనం యూజ్ చేసుకోకపోతే ఎలాంటి రిపర్కషన్స్ ఉంటాయి అనేటువంటి దాన్ని కూడా మనం చూసాం. కాబట్టి నెక్స్ట్ సెషన్లో ల్యాండ్ డీగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్, అదేవిధంగా సాయిల్ యాజ్ ఎ రిసోర్స్ అనేటువంటి అంశాలను కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా మీకు ఏదైనా టాపిక్స్ కావాలి, ఏదైనా చాప్టర్ చెప్పండి అన్నారు, ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మనం ప్రింట్ చాప్టర్, హిస్టరీలో నుంచి ప్రింట్ చాప్టర్ని చెప్పమని నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని టేకప్ చేద్దాం. ఒక 2 days 2 సెషన్స్లో మనకి జాగ్రఫీ అయిపోగానే హిస్టరీలో ఉన్నటువంటి ప్రింట్ చాప్టర్ని చెప్పేటువంటి ప్రయత్నం అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా మధ్యలో మీకు ఏదైనా చిన్న చిన్న టాపిక్స్ డౌట్లు ఉన్నా, లేదు సార్ నాకు మొత్తం చాప్టర్ కావాలి అని అన్నా కూడా మీరు మీ క్లాస్లో టీచర్తో ఎలా ఇంటరాక్ట్ అవుతారో అలాగే నాకు కూడా మెసేజ్ పెట్టండి. వి విల్ డెఫినెట్లీ, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దాదాపుగా అందరికీ కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, సార్ మీరు బాగా చెప్తున్నారు అంటున్నారు. థ్యాంక్ యూ. నేను జస్ట్ నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ అర్థమైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కాబట్టి మీ అందరికీ కూడా అర్థమవుతుందంటే వీఆర్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతకంటే మన తెలుగు వాళ్ళకి మనం హెల్ప్ చేసుకోగలిగితే ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. పైగా నా పిల్లలు లాంటి వాళ్ళే కాబట్టి మీరు కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు పుట్ యువర్ డౌట్స్. సాధ్యమైనంత త్వరగానే నేను రెస్పాండ్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తాను. కాబట్టి డెఫినెట్గా మనం ఈ ఇయర్ అయితే మంచి రిజల్ట్ మనం ఏం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మోడల్ పేపర్ గురించి అయితే ఖచ్చితంగా డిస్కస్ చేయటం జరుగుతుంది. అదొక రిక్వెస్ట్ వచ్చింది నాకు, ఐఎమ్ మేకింగ్ ఏ నోట్. సో మనకి మోడల్ పేపర్ ఒకటి పెండింగ్ ఉంది, దాన్ని నెక్స్ట్ పార్ట్లో నేను మోడల్ పేపర్ ప్రజెంట్ చేస్తాను. మోడల్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్కి మేము ఎలా కరెక్ట్ చేస్తాము, ఎలా మీరు రాస్తే మార్కులు వస్తాయి, ఏ పాయింట్స్ ప్రజెంట్ చేయాలి, మీరు అసలు ఎట్లా రాయాలి ఆన్సరు,
ఇవన్నీ కూడా మనం మోడల్ పేపర్కి సంబంధించి ఒక పర్టికులర్ సెషన్ అయితే మనం తీసుకుందాం. ఒక చిన్న 15 మినిట్ సెషన్ అయితే ఒకటి పెట్టుకుందాం. దాంట్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. అట్లాగే మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉన్నా కూడా పెట్టండి. ఫీల్ ఫ్రీ. మీ ఇంట్లో ఒక మనిషిగా అనుకోండి, ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని తెలియజేయండి. లేక మీకు తెలిసిన టీచర్ అనుకోండి, మీ డౌట్స్ నాకు తెలియజేస్తే నేను సాధ్యమైనంత వరకు వితిన్ 1 వీక్ మీకు రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం 10 డేస్ లోపే మీకు సొల్యూషన్ ఇచ్చేస్తాను. కాబట్టి ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. ఐ వాంట్ టు హెల్ప్ యూ ఆల్ యాజ్ మచ్ యాజ్ పాల్. మీ అందరికీ కూడా సహాయం చేయాలి అనేదే నా ఉద్దేశం. కాబట్టి మీ అందరికీ ఏమేం డౌట్స్ ఉన్నా, ఎలా కావాలనుకున్నా నాకు తెలియజేయండి. తొందరగానే నేను చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నా ప్రయత్నం నేను చేస్తాను. నాకు వచ్చినట్టుగా నేను చేస్తాను. కాబట్టి మీకు ఎలా ఉపయోగం పడుతుందంటే అలా చెప్పండి. దాన్ని బట్టి చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా నేను చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చాలామంది చాలా అప్రిసియేషన్ చేస్తున్నారు. నాకు తెలియదు నిజంగా తెలుగు వాళ్ళకి ఇంత అవసరం ఉంది, నీడ్ ఉంది అనేటువంటి ఒక పాయింట్ నాకు తెలియలేదు. లేకపోతే నేను ఖచ్చితంగా ముందే చేసేవాడిని. ఎందుకంటే మనం అందరం తెలుగు వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీలో ఏ ఒక్కరికి మంచి మార్కులు వచ్చినా కూడా ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఏ ఒక్కరికి ఉపయోగపడుతుందన్నా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, సార్ ఇట్స్ వెరీ హ్యాపీ సార్, మీరు చేయండి, మాకు హిస్టరీ టాపిక్ ఇవ్వండి, మీ లెసన్ బాగా బాగా అర్థమవుతుంది అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఇదంతా కూడా ఆ దేవుడి కృపే, మనం చేయగలిగేది ఏమీ లేదు. నాకేదో వచ్చిందైతే నేను చెప్తూ ఉంటాను. గత కొంతకాలంగా చెప్తున్నాను కాబట్టి కొంత అలవాటులో కొంత చెప్తూ ఉండటం అలవాటు అయిపోయింది కాబట్టి కొంత టాపిక్ పైన కొంత డీటెయిల్డ్గా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అందువలన కొంచెం టైం పడుతుంది. అంత మించి అయితే ఏమీ ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా మీకు ఏం కావాలో చెప్పండి. మనం దాదాపుగా దసరా సెలవుల కల్లా మనం ఎగ్జామ్కి కావాల్సినటువంటి సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం. కాబట్టి మీరు ఒక 2-3 సార్లు రివిజన్స్ చేసుకుంటే కానీ మనకి 90 అబోవ్ రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ అబోవ్ 100 టార్గెట్ చేసుకోండి. 95 అబోవ్నే పెట్టుకోండి. ఎవరు కూడా తక్కువ పెట్టుకోవద్దు. అందులో ఏమి భ్రమ పదార్థం ఏమీ లేదండి. మనకి చాలా ఈజీ సిస్టమేటిక్ వేలో మనం కనుక వెళ్తే మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి మీకు రేపు క్వశ్చన్ పేపర్ ప్రజెంట్ చేసినప్పుడు మీకు అది ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ నేను క్వశ్చన్ పేపర్ తీసుకున్నాను, చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. కొంత షెడ్యూల్ బిజీగా ఉంటాం, దానివల్ల కొంచెం చేయలేకపోతున్నాం. బట్ ఐ విల్ డూ ఇట్ డెఫినెట్గా. నెక్స్ట్ వీడియో ఈస్ గోయింగ్ టు బి ఆన్ మోడల్ పేపర్ అండ్ కంప్లీషన్ ఆఫ్ దిస్ చాప్టర్. దెన్ వీ విల్ స్టార్ట్ ద హిస్టరీ చాప్టర్ ప్రింట్. నాకేం అర్థమైందంటే హిస్టరీ టాపిక్స్ అయితే ముందు ఎక్కువ కావాలి అనేది ఒకటి అర్థమైంది నాకు. సో హిస్టరీ చాప్టర్స్ అన్నీ కూడా దాదాపుగా ఒకటి తర్వాత ఒకటి చెప్పే ప్రయత్నం స్టార్ట్ చేస్తాను. ఇంకా మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉన్నా తెలియజేయండి నాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫీలింగ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ. చిన్నపిల్లలు చూస్తున్నారైతే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.